ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద నెంబర్స్ హూస్ సమ్ ఈజ్ 27 అండ్ ప్రోడక్ట్ ఈజ్ 182 అని అడిగారండి. సో దాని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే ఏవైనా 2 నెంబర్స్ని సమ్ చేస్తే 27 వస్తుంది. అవే 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే అంటే ప్రోడక్ట్ చేస్తే 182 వస్తుంది. ఆ నెంబర్స్ ఏవో ఫైండ్ అవుట్ చేయండి అని క్వశ్చన్ అడిగారండి. సో అందుకోసం మనం ఎలా రాసుకుంటున్నామంటే సొల్యూషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే లెట్ ద నెంబర్స్ బి ఎక్స్ అండ్ 27 - ఎక్స్ అని రాసుకున్నామండి. ఎక్స్ ఓకే. 27 - ఎక్స్ ఎందుకు రాసుకున్నామంటే క్వశ్చన్లో 27 ఇచ్చారు కాబట్టి 27 - ఎక్స్ రాసుకుంటాం. 36 ఇస్తే 36 - ఎక్స్ రాసుకుంటాం. 40 ఇస్తే 40 - ఎక్స్ రాసుకుంటామండి. ఒకసారి చెక్ చేసుకుంటే ఎక్స్ ప్లస్ 27 - ఎక్స్ సమ్ అన్నారు కాబట్టి ఎక్స్ని 27 - ఎక్స్ని సమ్ చేస్తే ప్లస్ ఎక్స్కి మైనస్ ఎక్స్కి క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత 27 వస్తుంది. అంటే నువ్వు తీసుకున్న 2 నెంబర్స్ని సమ్ చేస్తే 27 రావాలి అన్నారు కాబట్టి 27 వచ్చిందండి. ప్లస్ ఎక్స్కి మైనస్ ఎక్స్కి క్యాన్సిల్ అయితే 27 వచ్చిందండి. నెక్స్ట్ అకార్డింగ్ టు ప్రాబ్లం రాసుకున్నాం. ప్రాబ్లంలో ఏమని ఇచ్చారంటే సో నువ్వు తీసుకున్న 2 నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే 182 వస్తుంది అన్నారండి. అందుకోసం దేర్ ప్రోడక్ట్ ఈక్వల్ టు 182 అని రాసుకున్నాం. సో ఏ నెంబర్స్ ఒక నెంబర్ ఎక్స్ ఇంకో నెంబర్ 27 - ఎక్స్ ఈక్వల్ టు 182 రాసుకున్నామండి. ఎక్స్ ఇంటూ 27 చేస్తే 27x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 182 అలాగే రాసుకున్నామండి. తర్వాత స్టాండర్డ్ ఫామ్లో రాయాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఫస్ట్లో రాసుకున్నాం, ఎక్స్ టర్మ్ సెకండ్ రాసుకున్నాం. ఈక్వల్ టు 182ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -182 వస్తుంది. ఈక్వల్ టు 0 రాసుకున్నామండి. ఎక్స్ స్క్వేర్కి ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఆ మైనస్ సింబల్ పోవాలంటే మొత్తం ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లికేషన్ చేసుకుంటామండి. అంటే మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి సో ఈక్వేషన్ అంతటిని మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే అది ప్లస్ అవుతుందండి. అంటే ఏమి మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. అంటే ఏమి -x² కాస్త +x² ప్లస్ 27x కాస్త -27x -182 కాస్త +182 ఈక్వల్ టు 0 రాసుకున్నామండి. తర్వాత x² కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1 రాసుకున్నాం, -27x అలాగా రాసుకున్నాం, +182 ఈక్వల్ టు 0 రాసుకున్నామండి. తర్వాత ఎక్స్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ చేసుకోవచ్చు లేదా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసుకోవచ్చు అండి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలంటే మిడిల్ స్పీడ్ టర్మ్ మెథడ్ యూజ్ చేస్తాం. అంటే మిడిల్ నెంబర్ని కంపారిజన్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ నెంబర్ 1 అలాగే రాసుకుంటాం, కాన్స్టాంట్ నెంబర్ 182 రాసుకుంటాం. 1 × 182 మల్టిప్లికేషన్ చేస్తే 182 వస్తుంది. మిడిల్ నెంబర్ -27. ఈ -27 రావాలంటే ఏవైనా 2 నెంబర్స్ని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేస్తే -27 వస్తుంది. అవే 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే 182 రావాలండి. అంటే -27 రావాలంటే -14 -13 తీసుకున్నామండి. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, అడిషన్ చేస్తే 27, రెండిటికి సేమ్ సింబలే కాబట్టి -27 రాసుకున్నామండి. అవే 2 నెంబర్స్ని కింద రాసుకున్నాం, -14 × -13 రాసుకున్నాం. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే 182 వస్తుంది. అంటే ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేస్తే 182 వచ్చింది. కాబట్టి నువ్వు మిడిల్లో ఏ నెంబర్స్ అయితే తీసుకున్నావో అవే 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసినప్పటికీ 182 రావాలండి. ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ x² అలాగే రాసుకున్నాం, -27x అలాగే రాసుకున్నాం, +182 అలాగే రాసుకున్నాం, ఈక్వల్ టు 0 అండి. రాసుకున్న తర్వాత x² అలాగే రాసుకున్నాం, -27 ఉన్న ప్లేస్లో -14x -13x రాసుకుంటామండి. ఇక్కడ మిడిల్ టర్మ్ మాత్రమే చేంజ్ అవుతాను చూడండి. -27 ఉన్న ప్లేస్లో -14x -13x రాసుకున్నాం,
ప్లస్ 182 అలాగా రాసుకున్నాం ఈక్వల్ టు 0 అండి. తర్వాత ఎక్స్ స్క్వేర్ మైనస్ 14xలో ఎక్స్ కామన్ తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ కామన్ వచ్చింది కాబట్టి ఇంకో ఎక్స్ ఉంటుంది, మైనస్ అలాగా రాసుకున్నాం. 14xలో ఎక్స్ కామన్ వచ్చింది కాబట్టి 14 రాసుకున్నాం, మైనస్ అలాగే రాసుకున్నాం. 13x 182లో రెండు 13 టేబుల్లో ఉన్నాయి కాబట్టి 13 కామన్ తీసుకున్నాం, ఎక్స్ అలాగే మిగిలింది. మైనస్ కామన్ తీసుకున్నప్పుడు ప్లస్ కాస్త ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. సో మైనస్ మైనస్ చేస్తే ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ రాసుకున్నాం. 13 టేబుల్లో 182 ఎప్పుడు వస్తుందంటే 13 14 కాబట్టి ఇక్కడ 13 రాసుకున్నాం. ఎక్స్ మైనస్ 14 ఈక్వల్ టు 0 రాసుకున్నామండి. సో నీకు ఇక్కడ డౌట్గా ఉందనుకోండి, ఎక్స్ మైనస్ 14 బ్రాకెట్లో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ 14 వస్తుందండి, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈక్వల్ టు 0 అలాగే రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఎక్స్ మైనస్ 14 ఉంది బ్రాకెట్లో, ఇక్కడ ఎక్స్ మైనస్ 14 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 14 కామన్ తీస్తే ఎక్స్ మిగులుతుంది, మైనస్ 13 ఈక్వల్ టు 0 అలాగే రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత ఎక్స్ మైనస్ 14కి ఈక్వల్ టు 0 అవుతుంది, ఎక్స్ మైనస్ 13కి ఈక్వల్ టు 0 అవుతుందండి. అంటే ఏమి, ఎక్స్ మైనస్ 14 ఈక్వల్ టు 0 ఒకటి, ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0 ఒకటి అండి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 14 అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 13 అవుతుంది. ఎందుకు, మైనస్ 14 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 14, మైనస్ 13 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 13 అండి. తర్వాత ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 14 అని రాసుకున్నాం అంటే ఏమి, మనకి ఫస్ట్ నెంబర్ ఎక్స్ అని, సెకండ్ నెంబర్ 27 మైనస్ ఎక్స్ కాబట్టి ఆ నెంబర్స్ని మనం ప్రూవ్ చేయాలంటే రెండు పాజిటివ్ నెంబర్సే వచ్చాయి కాబట్టి ఒకసారి 14తో చెక్ చేసుకుంటున్నామండి. ఇవి ఎక్స్ ఈక్వల్ టు 14, ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ప్లేస్లో 14, సెకండ్ నెంబర్ ఈక్వల్ 27 మైనస్ ఎక్స్ కాబట్టి 27 మైనస్ ఎక్స్ రాసుకున్నాం, ఈక్వల్ టు 27 అలాగే రాసుకున్నాం, ఎక్స్ ప్లేస్లో 14 అండి. 27 మైనస్ 14 చేస్తే 13 వస్తుంది. తర్వాత ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 13 అంటే ఒకసారి ఎక్స్ ప్లేస్లో 13 సబ్స్టిట్యూషన్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఎక్స్ ఈక్వల్ టు 13 రాసుకున్నాం, సెకండ్ నెంబర్ 27 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 27 అలాగే రాసుకున్నాం, ఎక్స్ ప్లేస్లో 13 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. 27లో 13 సబ్ట్రాక్షన్ చేస్తే 14 వస్తుందని. అంటే ఏమి, ఒకసారి 14 ఒకసారి 13 వచ్చింది, 13 తీసుకుంటే 14 వస్తుంది. సో ఓవరాల్గా నెంబర్స్ ఏవేవంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఒకటి 13 అవుతుంది, ఇంకొకటి 14 అవుతుంది అని చెప్పుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ హూస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ 365 అని అడిగారండి. దీని మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారండి. కాన్సిక్యూటివ్ అంటే అర్థం ఏమంటే వరుసగా వచ్చే రెండు పాజిటివ్ ఇంటీజర్స్ని స్క్వేర్ చేసి సమ్ చేస్తే 365 వస్తుంది, అయితే ఆ నెంబర్స్ ఏవో చెప్పండి అని క్వశ్చన్ అడిగారండి. అంటే సొల్యూషన్ ఎలా రాసుకోవచ్చు అంటే లెట్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 బి ద ఇంటీజర్స్ అని రాసుకున్నామండి. అంటే ఎక్స్ తర్వాత ఎక్స్ ప్లస్ 1 వస్తుంది కాబట్టి వీటిని కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ తర్వాత ఎక్స్ ప్లస్ 1 వస్తుంది కాబట్టి కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్గా చెప్పుకోవచ్చు. సో అందుకోసం సొల్యూషన్ ఎలా రాసామంటే లెట్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 బి ద ఇంటీజర్స్ లేదా పాజిటివ్ ఇంటీజర్స్ లేదా కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్గా రాసుకోవచ్చండి. అకార్డింగ్ టు ప్రాబ్లంలో ఎలా ఇచ్చారంటే నీవు తీసుకున్న కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ని స్క్వేర్ చేసి సమ్ చేస్తే 365 వస్తుంది అన్నారండి. సో ఫస్ట్ నెంబర్ ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెకండ్ నెంబర్ ఎక్స్ ప్లస్ 1 కాబట్టి ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 365 రాసుకున్నామండి. క్వశ్చన్ మీనింగ్ అదే కదండి. నువ్వు తీసుకున్నటువంటి 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ని స్క్వేర్ చేయమన్నారు. అంటే ఫస్ట్ నెంబర్ ఎక్స్ స్క్వేర్, సెకండ్ నెంబర్ ఎక్స్ ప్లస్ 1 స్క్వేర్, ఇద్దరిని సమ్ చేసి ఈక్వల్ చేసి 365 వస్తుంది అన్నారండి. రాసుకున్న తర్వాత ఎక్స్ స్క్వేర్ అలాగే రాసుకున్నాం, ప్లస్ అలాగే రాసుకున్నాం. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్
ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 రాసుకున్నాం ఈక్వల్ టు 365 అండి. x+1 హోల్ స్క్వేర్ని a+b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేసుకున్నాం ఈక్వల్ టు 365 అలాగే రాసుకున్నామండి. ఎక్స్ స్క్వేర్ని సమ్ చేస్తే 2x² వస్తుంది. 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. 2 ఇంటూ ఎక్స్ చేస్తే 2x వస్తుంది ఈక్వల్ టు 365 అలాగే రాసుకున్నామండి. తర్వాత 2x² అలాగే రాసుకున్నాం, 2x అలాగే రాసుకున్నాం, +1 కూడా అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు 365 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -365 ఈక్వల్ టు 0 రాసుకున్నామండి. తర్వాత 2x² అలాగే రాసుకున్నాం, ప్లస్ 2x అలాగే రాసుకున్నాం. 365 నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 364 వచ్చింది. బిగ్ వాల్యూ సింబల్ మైనస్ కాబట్టి మైనస్ ఈక్వల్ టు 0 అలాగా రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత 2x² 2x 364 ఇవన్నీ కూడా 2 టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతాయి కాబట్టి 2 1 జా 2 2 1 జా 2 2 1 జా అంటే ఇక్కడ 16 ఉంటుందండి. 2 8 జా తర్వాత 2 2 జా అండి. సో మూడింటిని 2తో క్యాన్సిలేషన్ చేసిన తర్వాత 1x² ప్లస్ x మైనస్ 182 ఈక్వల్ టు 0 వచ్చిందండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసామండి. ఫస్ట్ నెంబర్ 1 ఇంటూ లాస్ట్ నెంబర్ -182 రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే -182 వస్తుందండి. తర్వాత ఇక్కడ నువ్వు తీసుకున్న ఏ నెంబర్స్నైనా కూడా సమ్ చేస్తేనో లేదా సబ్ట్రాక్షన్ చేస్తేనో మిడిల్ ఫిల్టర్ మెథడ్కి ఎక్స్కు ముందు కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి 1 రావాలండి. అందుకోసమే 14 - 13 రాసుకున్నాను. 14 - 13 చేస్తే 1 వస్తుంది. అదే 14 - 13 ఇంటూ చేస్తే -182 వస్తుందండి. అంటే ఏమి మిడిల్ ఫిల్టర్ మెథడ్ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉంది. నువ్వు ఏవైనా 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే 1 వచ్చింది. అవే 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే నువ్వు స్టార్టింగ్ తీసుకున్న -182 రావాలండి వస్తుంది. తర్వాత x² అలాగే రాసుకున్నాం. ప్లస్ 1x ఉన్న ప్లేస్లో 14x మైనస్ 13x రాసుకున్నాం. -182 అలాగే రాసుకున్నామండి ఈక్వల్ టు 0. x² అలాగే రాసుకున్నాం. x ఉన్న ప్లేస్లో 14x మైనస్ 13x మైనస్ 182 అలాగే రాసుకున్నాం ఈక్వల్ టు 0 రాసుకున్నామండి. రాసుకున్న తర్వాత x² 14xలో x కామన్ తీసుకున్నాం. x² x కామన్ వచ్చింది కాబట్టి ఇంకో x ఉంటుంది. ప్లస్ 14xలో x కామన్ తీసుకున్నాం కాబట్టి 14 రాసుకున్నాం. మైనస్ అలాగే రాసుకున్నాం. 13x 182లో రెండు 13 టేబుల్లో ఉన్నాయి కాబట్టి 13 రాసుకున్నాం. సో ఇంకేం మిగిలింది x మిగిలింది. ఇక్కడ మైనస్ ఉంది. సో ఇక్కడ మైనస్ కామన్ తీసినప్పుడు ఆపోజిట్ సింబల్ రాసుకోవాలి కాబట్టి బ్రాకెట్లో ప్లస్ రాసుకున్నాం. 14 ఈక్వల్ 0 అంటే 13 టేబుల్లో 182 ఎప్పుడు వస్తుందంటే 13 14 కాబట్టి 13 x + 14 ఈక్వల్ 0గా రాసుకున్నామండి. ఇంకా మీకు డౌట్ ఉంటే ఇక్కడ బ్రాకెట్లో x + 14 వస్తే ఇక్కడ కూడా x + 14గా రాసుకోవచ్చండి ఈక్వల్ టు 0. అంటే 13x 182లో 13 కామన్ తీస్తే x అలాగా రాసుకున్నాం. మైనస్ ప్లేస్లో మనం ఇక్కడ ఎందుకు రాసుకున్నాం ప్లస్ అంటే ఇక్కడ మైనస్ కామన్ తీసుకున్నప్పుడు మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి సో మైనస్ కామన్ తీసుకున్నప్పుడు బ్రాకెట్లో ప్లస్ అవుతుందండి ఈక్వల్ టు ఇక్కడ 0 రాసుకున్నాం. x + 14 బ్రాకెట్లు ఉన్నాయి కాబట్టి x + 14 కామన్ తీసుకున్నాం. ఇంకా x మిగిలింది -13 మిగిలింది ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు x + 14 ఈక్వల్ టు 0 సపరేట్ అవుతుంది. x - 13 ఈక్వల్ టు 0 అవుతుందండి. +14 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -14 అవుతుంది. -13 రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +13 అవుతుందండి. సో ఈ రెండిట్లో నెగిటివ్ నెంబర్ని మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోమండి. ఎందుకంటే క్వశ్చన్లో పాజిటివ్ ఇంటీజర్స్ అని ఇచ్చారు కాబట్టి సో నెగిటివ్ నెంబర్స్ని క్యాల్కులేట్ చేయకూడదు కాబట్టి ఎక్స్ ప్లేస్లో 13 తీసుకుంటామండి. దేర్ఫోర్ ఫస్ట్ ఇంటీజర్ని ఏమనుకున్నామంటే x అనుకున్నాము. సో x ఈక్వల్ టు 13. సెకండ్ ఇంటీజర్ని x + 1 అనుకున్నామండి. సో x + 1 ఈక్వల్ టు x ప్లేస్లో 13 సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం +1 రెండింటిని సమ్ చేస్తే 14 వస్తుందండి. ఇది సెకండ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి సొల్యూషన్ అండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.